కామారెడ్డిలో జరిగినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42% బీసీ డిక్లరేషన్ ఇస్తానని చెప్పినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది, నమ్మలేని మాటలు చెప్పి నమ్మించి మోసం చేసింది అని చెప్పేసి ఈ రోజున ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తున్నటువంటి బీసీ నాయకులు మోర్చా ఆధ్వర్యంలో మనతో పాటు మోర్చా స్టేట్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి దీపక్ అన్న మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఏంటి మీరు ఈ రోజున ఇంతమంది భారీ ఎత్తున మీ యొక్క మోర్చా నాయకులు కావచ్చు, మీ స్టేట్ బీజేపీ నాయకులు, బీసీ నాయకులందరూ ఇక్కడికి ధర్నా చేయడానికి కారణం ఏంటి? ఈరోజు భారతీయ జనతా పార్టీ ధర్నా కంటే కూడా ఇది ఎక్కువ బీసీ సంఘాల ధర్నా అని చెప్పుకోవాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎట్లాగో ఎప్పుడు కూడా బీసీల పట్ల ఉన్నది. భారతీయ జనతా పార్టీతో మన బీసీలు, మన బీసీ సంఘాలు ఈరోజు కలిసి వచ్చి మాకు అన్యాయం జరుగుతున్నది, మా బీసీలకు అన్యాయం జరుగుతున్నది, మా బీసీలను ఎవరన్నా కాపాడగలుగుతారంటే అది భారతీయ జనతా పార్టీయే. కాబట్టి మేమందరము తెలంగాణలో ఉన్న బీసీ కులాలన్నీ కూడా మేము భారతీయ జనతా పార్టీతో ఉన్నాము. మనమందరం కలిసి పొలిటికల్ గా ఒక ధర్నా చేద్దామన్న ఒక ప్రపోజల్ తో ఏదైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ 42% రిజర్వేషన్ లో లోకల్ బాడీ రిజర్వేషన్, కాన్స్టిట్యూషనల్ రిజర్వేషన్, జాబులు, విద్య, వైద్య, వృత్తుల్లో బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలని మోసం చేస్తుంది. కాబట్టి అది కామారెడ్డి బీసీల డిక్లరేషన్, కామారెడ్డి బీసీ మోసాల డిక్లరేషన్ అని చెప్పేసి ఈ బీసీ సంఘాలు గగ్గోలు పెట్టి భారతీయ జనతా పార్టీతో కలిసి వచ్చి ఈ రోజు ధర్నా చేయడం.